బాగున్నారమ్మయ్య అంతా బాగున్నా. కూర్చోండి మీకు అందరూ ఉన్నాము. మా ఫ్రెండ్ ఉందా లేదా? మీ ఫ్రెండ్ ఉంది. లేవలే. నమస్తే అన్నా కూర్చోండి. కూర్చోరా ఆదోడ్పల్లికి రా. జై బాలయ్య 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం మంత్రాల సుద్దమ్మక్క గారి నాయకత్వం మంత్రాల సుద్దమ్మక్క గారి నాయకత్వం మంత్రాల సుద్దమ్మక్క గారి నాయకత్వం మంత్రాల శ్రీరామ్ బాబు 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 గారి నాయకత్వం జై బాలయ్య. This is Telugu Fanverse, the true voice of Telugu fans. జై బాలయ్య జై బాలయ్య థియేటర్ దదరిల్లే జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మాస్కు బ్రాండేరా జై బాలయ్య సింహం గర్జిస్తే భూమి కంపాలి బాలయ్య ఎంట్రీకి ఫంసు గాలి డైలాగ్ పడితే డప్పులు మోగాలి బాస్ వచ్చాడంటే బ్రాక్ మొత్తం దోగాలి సింహం గర్జిస్తే భూమి కంపాలి బాలయ్య ఎంట్రీకి ఫంసు గాలి డైలాగ్ పడితే డప్పులు మోగాలి బాస్ వచ్చాడంటే బ్రాక్ మొత్తం దోగాలి సింహం గర్జిస్తే భూమి కంపాలి బాలయ్య ఎంట్రీకి ఫ్యాన్స్ ఊగాలి డైలాగ్ పడితే డప్పులు మోగాలి బాస్ వచ్చాడంటే బ్లాక్ మొత్తం సాగాలి ఎన్బికే పేరు వినగానే వాళ్ళలో వైబ్రేషన్ రా థియేటర్ ముందు స్టెప్ వేయకపోతే అది ఫ్యాన్స్ సెలబ్రేషన్ కాదురా ఓ జై బాలయ్య ఓ జై బాలయ్య సౌండ్ పెంచు డీజే చెక్ చెక్ నరసింహం బర్తేరా అందరూ గట్టిగా జై బాలయ్య లెజెండ్ సింహ అఖండ ఫైర్ పైలయ్య మాస్ ఇంకి ఎవర్ బ్రెయిన్ పవర్ బాక్స్ ఆఫీస్ ఇన్ ఫ్యాన్స్ కి ఎమోషన్ ఎన్బికే నేమ్ అంటే ఫుల్ ఎక్స్ప్లోషన్ జై బాలయ్య నందమూరి జెండా ఎగరేయ్యా జై లోయో జై బాలయ్య గంధరాతి మొత్తం డాన్సెస్ చెయ్యా జై బాలయ్య This is Telugu Fanverse, the true voice of Telugu fans. జై బాలయ్య జై బాలయ్య థియేటర్ దదరిల్లే జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మాస్కు బ్రాండేరా జై బాలయ్య సింహం గర్జిస్తే భూమి కంపాలి బాలయ్య ఎంట్రీకి ఫంసు గాలి డైలాగ్ పడితే డప్పులు మోగాలి బాస్ వచ్చాడంటే బ్రాక్ మొత్తం దోగాలి సింహం గర్జిస్తే భూమి కంపాలి బాలయ్య ఎంట్రీకి ఫంసు గాలి డైలాగ్ పడితే డప్పులు మోగాలి బాస్ వచ్చాడంటే బ్రాక్ మొత్తం దోగాలి సింహం గర్జిస్తే భూమి కంపాలి బాలయ్య
ఎంట్రీకి ఫ్యాన్స్ ఊగాలి, డైలాగ్ పడితే డప్పులు మోగాలి, బాస్ వచ్చాడంటే బ్లాక్ మొత్తం సాగాలి. ఎన్బికే పేరు వినగానే వాళ్ళలో వైబ్రేషన్ రా, థియేటర్ ముందు స్టెప్ వేయకపోతే అది ఫ్యాన్స్ సెలబ్రేషన్ కాదురా. ఓ జై బాలయ్య, ఓ జై బాలయ్య, సౌండ్ పెంచు డీజే, నరసింహం బర్తేరా, అందరూ గట్టిగా జై బాలయ్య. లెజెండ్ సింహ అఖండ ఫైర్, పైలయ్య మాస్ స్కిన్ కి ఎవర్, బ్రెయిన్ పవర్, బాక్స్ ఆఫీస్ స్కిన్ ఫ్యాన్స్ కి ఎమోషన్, ఎన్బికే నేమ్ అంటే ఫుల్ ఎక్స్ప్లోషన్. జై బాలయ్య నందమూరి జై అందరికీ నమస్కారం. ఈ రోజున మా నటసింహం హిందూపూర్ శాసనసభ్యులు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారి 66వ జన్మదినం సందర్భంగా మా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం ఆక్తోటపల్లి గ్రామంలో ఉన్న అమ్మఒడి వృద్ధాశ్రమం నందు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరి నడుమ ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకు చీరలు పంపిణీ చేస్తూ అలాగే వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాలయ్య గారి జన్మదినం అంటే మాకు పర్వదినం. అందుకోసం ఈ రోజున 10 మంది సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం నందమూరి కుటుంబానికి ఎంతో ఆప్తులు. నందమూరి బాలకృష్ణ గారంటే పరిటాల సునీతమ్మ గారికి, శ్రీరామ్ గారికి ఎంతో ఇష్టం. కాబట్టి వారి నియోజకవర్గంలో ఉంటూ నందమూరి బాలయ్య బాబు అభిమానిగా ఉంటూ మేమందరం ఇలా సేవా కార్యక్రమాలు చేయడం మాకు గర్వకారణం. నందమూరి బాలకృష్ణ గారు నటనలోనే కాకుండా అలాగే హిందూపూర్ శాసనసభ్యులుగా, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ఆయన అభిమానులుగా ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో నలుస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటి దిగ్విజయంగా జరగడానికి సహకరించిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నందమూరు ముద్దుబిడ్డ నటసింహం నందమూరు బాలయ్య బాబు గారి 66వ జన్మదినం సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలం ఆక్తోటపల్లి గ్రామం అమ్మఒడి వృద్ధాశ్రమం నందు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో, వృద్ధుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరం. బాలయ్య బాబు అంటేనే అనంతపురం అంటేనే బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే అనంతపూర్. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన జిల్లా మన అనంతపురం జిల్లా. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, నందమూరి కుటుంబం అంటేనే అనంతపురం జిల్లాలో మరియు పరిటాల కుటుంబానికి కూడా మంచి అభినవ సంబంధం ఉంది. ఆ సందర్భంగా బాలయ్య బాబు వేడుకలు పుట్టినరోజు అంటేనే ఒక పండగ వాతావరణంతో మేమంతా జరుపుకోవడం జరిగింది. దానికి కార్యక్రమంలో మన రూరల్ మండలం రాప్తాడు నియోజకవర్గం టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా కలిసి చేసుకోవడం శుభదాయకమని తెలియజేసుకుంటూ, అలానే నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, అలానే ఆయనకి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి రాజకీయంలోనూ సినీ రంగంలోనూ తిరిగిలేని నాయకుడిగా ఉండాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ రోజున మా అభిమాన నటుడు, నాయకుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా అనంతపురం ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలం ఆగ్తోటపల్లిలో ఉన్నటువంటి అమ్మ వృద్ధాశ్రమం నందు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చీరలు పంపిణీ చేయడం జరిగింది. మేము బాలయ్య బాబు గారి జన్మదినం ప్రతి సంవత్సరం పండుగలాగే చేసుకుంటాము. ఇంకొక విషయం ఏమంటే ఆయన సేవే మార్గంగా ముందుకెళ్తుంటాడు. ఆ మార్గంలోనే బాలయ్య బాబు ఫ్యాన్స్ గా, అభిమానులుగా మేము కూడా ఆయన మార్గంలోనే ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఆక్తోటపల్లిలో అమ్మఒడి వృద్ధాశ్రమంలో బాలయ్య బాబుల అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. 66వ పుట్టినరోజు చేసుకుంటున్నాం మేము. మా అభిమాన నటుడు బాలకృష్ణ గారు
ఇంకా మంచి ఆరోగ్యాలతో ఉండాలని ప్రజాసేవకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా మన హరీష్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఘనంగా ఆగుతోటపల్లి గ్రామంలో వృద్ధాశ్రమంలో ఈరోజు కేక్ కటింగ్ అయితేమి, చీరల పంపిణీ అయితే ప్రత్యేకంగా ఈరోజు మనము బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన రూరల్ మండలం తరఫున. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి తైనాయుడుగా పేరు ప్రఖ్యాతిగాంచిన బాలకృష్ణ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎల్లవేళ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మిడుతూరి హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మఒడి వృద్ధాశ్రమం నందు కేక్ కటింగ్ చేసి చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే వృద్ధులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులందరూ ఘనంగా బాలయ్య గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. నేను టీఎన్టీయూసీ హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షుడు తాళాల నాగభూషణం. జై బాలయ్య. ఇట్లా బర్త్డే ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో హిట్ సినిమాలు చేయాలని ఆరోగ్యాలతో ఎంతో సంతోషంగా మన బాలయ్య బాబు గారు మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.